రైట్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద సిచ్యువేషన్ చూస్తున్నాం. పోలీసుల బ్యారికేడ్లు ఛేదించుకుని అభిమానులు ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఉదయం నుంచి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తమ నాయకుడు వచ్చే వరకు ఇక్కడే బైఠాయిస్తాను అంటూ పోలీసులు లాఠీ చార్జ్ చేసిన దానికి నిరసనగా ఆయన అక్కడే బైఠాయించడం చూసాం. ప్రస్తుతం ఆయన లేచి నడుస్తూ ఉన్నారు ముందుకి. చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు దగ్గరగా చేరుకుంటున్నట్టుగా అతని కాన్వాయ్ యూజువల్స్ చూస్తే అర్థమవుతోంది. మాట తప్పని మడమ తిప్పని ఒక నాయకుడు అతను. మరి అలాంటి నాయకుడుకు కారణం ఏదైనా సరే అడుగు బయట పెడితే ఆ అడుగులో అడుగు వేయటానికి ఆ గుండెతో దండోరా వేసే ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు అనేది మరోసారి నిరూపితమైన పరిస్థితి. పోలీసుల లాఠీ చార్జ్కు సమాధానంగా సింహపురి పురవాసుల మార్చ్ కొనసాగుతోంది. మాట తప్పని తమ నాయకుడికి మనసు మారని అభిమాన గణం ఘన స్వాగతం పలుకుతోంది. ఆయన చూడాలనే ఆకాంక్షకు పోలీసుల ఆంక్షలు అడ్డు కాదు అని నిరూపించారు. నెల్లూరు పుర వీధుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందు కదులుతున్న దృశ్యం. దాదాపు 15-20 నిమిషాల్లో చేరుకునే డిస్టెన్స్, గంటల తరబడి ఆయన కాన్వాయ్ ముందు కదులుతోంది. వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు తమ అభిమాన నాయకుడిని చూడడానికి. ఎప్పటిలాగే అదే సీన్ని రిపీట్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మా కరెస్పాండెంట్ సతీష్ అక్కడ ఉన్నారు, మాట్లాడదాం. సతీష్, చెప్పండి, మీరు మాట్లాడే పరిస్థితులు అక్కడ ఉన్నాయా? సో తండోపతండాలుగా అభిమానులు కదిలి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పోలీస్ ఆంక్షలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నిస్తున్న కార్యకర్తలు ఎంతో మంది. ఏం జరుగుతోంది, సిచ్యువేషన్ అప్డేట్ చెప్పండి. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అది దాదాపుగా అష్ట దిగ్బంధనం మొత్తాన్ని కూడా నెల్లూరులో విధించినప్పటికీ కూడా అష్ట దిగ్బంధాన్ని ఛేదించుకొని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపుగా నెల్లూరు ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. నెల్లూరు ప్రవేశించినప్పటి నుండి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ జనం రాకూడదనే, ఈ జనం కనిపించకూడదని పోలీసుల్ని, వేలాది మంది పోలీసుల్ని ప్రయోగించి నిన్నటి నుండి కూడా ముందుగా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలకు బెదిరింపు నోటీసులు ఇచ్చారు, కేసులు పెడతామని. ఆ తర్వాత మండల స్థాయి నాయకులకు ఇచ్చారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల కన్వీనర్లకి. ఆ తర్వాత గ్రామ స్థాయి ఎంపీటీసీలు, సర్పంచులకు ఇచ్చారు. ఎవరికి ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత బెదిరించినా, ఎన్ని కేసులు పెడతామని, వారించిన కేసులు పెట్టుకోండి అని పోలీసులు సవాలు చేస్తూ మరి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇవాళ జనం వచ్చిన తర్వాత కూడా ఆ జనాన్ని వెనక పంపడం కోసం కూడా ప్రభుత్వం కుట్ర చేసింది. అదే పేపర్లో పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించారు. పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేయించి పోలీసుల్ని మొత్తాన్ని కూడా జనాన్ని తరిమేయడానికి పురమాయించినటువంటి పరిస్థితి. ఎన్ని లాఠీ చార్జ్ జరిపినప్పటికీ కూడా పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నారు కానీ మళ్ళీ ఎవరు ఇక్కడి నుండి వెళ్ళిపోలేదు. మళ్ళీ మొత్తం కేడర్ అంతా కూడా వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాన్ని ఎవరు ఆపలేకపోయారు. రోడ్డు సవేసినా, ముళ్ళ కంచెలు వేసినా, ఇనుప కంచెలు వేసినా, ఇనుప బారికేడ్లు వేసినా ఏమీ కూడా ఆపలేకపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రభుత్వం ఎందుకు వెలిక్కిపడుతుందో, ఎంత వెలిక్కిపడి ఈ జనాన్ని నియంత్రించాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జనాన్ని నియంత్రించలేకపోయారు. ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ అనుకున్న మేరకు, అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అనూహ్యంగా ప్రజలు పాల్గొన్నటువంటి పరిస్థితి మరి కష్టపడుతుంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ధ్వంసం చేశారు. మొత్తం మారణాయుధాలతో ఇంటి పైన దాడి చేసి హత్యను ప్రయత్నించిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎల్డింగ్ సైతం బెదిరించి నెట్టేసి ఆ ఇంటిని మొత్తం కూడా ధ్వంసం చేశారు. నెల్లూరు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఒక దుర్ఘటన జరిగింది. ఆ ఘటనలో జరిగినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి సంఘీభావం తెలపడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిచారు. ముందుగా కాకాని గోవర్ధన్ 17 కేసులు, అక్రమ కేసులు పెట్టి జిల్లాలో ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉండకూడదు, ప్రశ్నించే నాయకత్వం ఉండకూడదు, ప్రజల తరఫున మాట్లాడే నాయకత్వం ఉండకూడదని కేసులు పెట్టారు. జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరినప్పుడు అడుగడుగునా కూడా జనం ప్రమాదం పట్టారు. ఇచ్చేసే రాళ్ళంతా జనం ఎంత నియంత్రించినా, ఎంత నిర్బంధించినా పోలీసులు కూడా అదుపు చేయలేకపోయిన పోలీసులు లాఠీలతో కొట్టినా సరే వీళ్ళని అదుపు చేయలేకపోయినటువంటి పరిస్థితి. దీంతో నెల్లూరులో జన సునామీ వస్తుందని మనం చెప్పచ్చు.
రైట్ సతీష్, ఇంకా ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి ఆల్మోస్ట్ చేరుకున్నారా? కాన్వాయ్ దగ్గరికి ఇప్పటికే వచ్చిందా? దాదాపుగా ఆల్మోస్ట్ చేరుకున్నారు. మరొక 5 నిమిషాల్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. ముందుగా ఇంట్లో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆ రోజు ఆ దాడి సందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి, మా సీనియర్ లీడర్ మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి భార్యతో, అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ఘటన ఏం జరిగింది తెలుసుకుంటారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మీడియాతో కూడా మాట్లాడనున్నారు. ఈ 2 సంఘటనలకు సంబంధించి ఇద్దరు నాయకుల పట్ల తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. రైట్, ముఖ్యంగా ముందుగా అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగింది దాడి కాదు, అది ఒక హత్యా ప్రయత్నం అనేది ముమ్మాటికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది సతీష్. మనం ఎప్పుడు దాన్ని ప్రస్తావించినా, ఎందుకంటే ఏ రకంగా రౌడీ మూకలు ఆ ఇంటి మీద పడ్డాయి, ఏ రకంగా ఫర్నిచర్ని ధ్వంసం చేశాయి, ఖరీదైన కార్లను ఏ రకంగా పల్టీలు కొట్టించాయి అనేది కూడా చూసాం మనం. నిజంగా అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఉండుంటే ఖచ్చితంగా ఆయనని హత్య చేయడానికే అన్నట్టుగా ఆ దాడి జరిగిన దృశ్యాలు కూడా మనం చూసింది, మనకి తెలిసిందే. సో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు ఆ ఇంటిని, కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఆయన వస్తున్న నేపథ్యం, మొత్తం సింహపురి అంతా గర్జించిందా అన్నట్టుగా పురవాసులు నగర వీధుల్లో వచ్చారు. లాఠీ చార్జ్కు సమాధానంగా మార్చ్ నిర్వహించారు వాళ్ళు. ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చేరుకుంది. సో కేవలం 100 మందికి మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు విధించిన పోలీసులకు సమాధానంగా వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మొత్తం ఇంటి ఆవరణను చుట్టేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఇంటి వద్దకు చేరుకుంది. ఒక 15-20 నిమిషాల్లో చేరాల్సిన డిస్టెన్స్, గంటల తరబడి ప్రజా సందోహం మధ్య, అభిమానం మధ్య వాళ్ళకి అభివాదం తెలుపుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ముఖ్యంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి, ఆ రోజు ఆవిడ ఒక్కరే ఉన్నారు. మహిళని చూడకుండా ఆవిడ మీద కూడా దౌర్జన్యం చేసి ఒకవైపుకు నెట్టేసి ఇంట్లో ఉన్న సామాన్లంతా కూడా ధ్వంసం చేసి, ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే ఆయనని హత్య చేయడానికే అన్నట్టుగా ఆ దాడి జరిగిన ఉదంతం మనం చూసాం. ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి తల్లితో ఆయన మాట్లాడి ఆవిడకి ధైర్యం చెప్పి ఆ రోజు ఏం జరిగిందో ఆవిడ మాటల్లోనే వినే ప్రయత్నం చేస్తారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మా కరెస్పాండెంట్ సతీష్ చెప్తున్నది మనం చూసాం. మొత్తానికి నెల్లూరు పర్యటనని అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం లేదు, చేయని కుతంత్రం లేదు కూటమి సర్కార్. దిగ్బంధంలోకి తీసుకుంది నెల్లూరు నగరాన్ని. కానీ ఆ నిర్బంధాలేవి మా బంధాన్ని, మా నాయకుడితో ఉన్న బంధాన్ని ఏవి కూడా కాదనలేవు, వాటికి అడ్డు చెప్పలేవు, ఏ నిర్బంధాలు ఆపలేవంటూ మరోసారి నెల్లూరు గర్జించింది. అది గుంటూరైనా, పొదిలైనా, బంగారు పాళ్యమైనా, ప్రస్తుతం నెల్లూరైనా అదే సీన్ రిపీట్ అయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అడుగు బయట పెడితే చాలు, కారణం ఏదైనా సరే అభిమానులం మేము ఉన్నామంటూ ఆయనతో అడుగు వేయటానికి వేలాదిగా తండోపతండాలుగా తరలి వస్తారు అనేది మరోసారి నిరూపితమైంది.